హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అమితాస్ వ్లాగ్స్. మన కాకినాడలో మరొక డెలిషియస్ టిఫిన్ సెంటర్ని ఎక్స్ప్లోర్ చేశాను. అది మీకు షేర్ చేద్దామని వెయిటింగ్ అనమాట. అదేనండి, దాని పేరు ఏంటంటే ఉదయం కేఫ్. ఎంత రష్గా ఉందో చూసారా. పేరుకి ఉదయం కేఫే కానీ నైట్ కూడా చాలా బిజీగా ఉందండి. ఇది ఇప్పుడు టైం నైట్ 7:30 అయింది. ఫుల్ రష్. యాజ్ యూజువల్గా బిల్ పే చేసి కూపన్ తీసుకోవాలి. ఇడ్లీ, దోశ, పూరికి సపరేట్ కౌంటర్స్. ఇడ్లీ కౌంటర్లోకి వెళ్ళి దోశ అడిగితే ఇవ్వరు. సో దానికి సపరేట్ కౌంటర్స్. నాకెందుకో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు నేను ఇడ్లీకే ఇస్తాను. నాకు చాలా ఇష్టం. ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా నేపాల్ వాళ్ళలాగా కనిపిస్తున్నారు. తెలుగు రావట్లేదు, ఇంగ్లీష్ హిందీతో మేనేజ్ చేస్తాం. చాలా తెల్లగా మల్లెపూలు లాంటి నా ఆర్డర్ ఇడ్లీ రెడీ అయిపోయింది విత్ 2 చట్నీస్, కొబ్బరి చట్నీ అండ్ గ్రీన్ చట్నీ. ఇక సాంబార్ విషయానికి వస్తే సూపర్ అండి, చాలా వేడివేడిగా ఉంది. ఇదే నా ప్లేట్. చాలా అట్రాక్టివ్గా ఉంది కదా, ఎప్పుడు తింటానని ఉంది. ఇక్కడ స్క్రీన్ మీద వాళ్ళు టిఫిన్స్ ప్రిపేర్ చేసినటువంటి విషయం అంతా కూడా లైవ్లో చక్కగా చూపిస్తున్నారు. మీరు నిజంగా అక్కడికి వెళ్ళి చూస్తే చాలా అట్రాక్టివ్గా టెంప్టింగ్గా ఉందండి. అసలు ఎంత తినాలనిపిస్తుంది అనమాట. ఇది కాకినాడ సర్ఫరం జంక్షన్లో విశాఖ డైరీ ఆపోజిట్లో ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ వెళ్తే ఏం తిన్నారో కామెంట్ చేయండి. నా ఎదురుగా ఉన్న వాళ్ళు మిరపకాయ బజ్జీలు ఆర్డర్ చేశారండి. నా ప్లేట్ వచ్చేసింది. నేను ఇంకా ఆగలేక నా ఇడ్లీ ట్రై చేసేస్తున్నాను. ఫస్ట్ కొబ్బరి చట్నీతో ట్రై చేశాను. చాలా చాలా సాఫ్ట్గా, కారం అస్సలు లేదు, చాలా బాగుందండి. ఇక గ్రీన్ చట్నీ అయితే ఇంక చెప్పనవసరం లేదన్నమాట. ఒకదానికి ఒకటి మించి పోటీ పడిపోతున్నాయి. ఇక సాంబార్ చూస్తే మనం ఆగలేం కదా, స్పూన్ కూడా పక్కన పెట్టేసి చేతితో ట్రై చేశాను. చాలా బాగుందండి, సూపర్గా ఉంది. ఇక మా హస్బెండ్ ఏం చేశారంటే, కొత్తగా ఉంది ఏదేదో ఓపెన్ బటర్ మసాలా దోశ అండి. ఫుల్గా నెయ్యి, బటరు, ఇక కారపొడి, వెజిటేబుల్స్ అన్నీ వేసేసి సెట్ చేసి ఒక సెట్ దోశలా ఇచ్చాడు. బాగుంది టేస్ట్ వైజ్, బట్ బటర్ స్మెల్ ఏదో నాకు కొంచెం నచ్చలేదు. ఇక్కడ 3 ఇడ్లీస్ ఇచ్చాడు, 50 రూపీస్. ఈ సెట్ దోశ లాంటిది 120. టూ మచ్ కాస్ట్లీ అనిపించింది నాకు. టేస్ట్ వైజ్ సూపర్. అంబియన్స్ అయితే ఇలా ఉంది, చాలా నీట్గా హైజెనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇడ్లీ, దోశ, పూరి, చల్లపునుగులు, టిఫిన్స్, బజ్జీలు అసలు చాలా బాగున్నాయి. ఇది నా లాస్ట్ బైట్ అనమాట. ఈ నా లాస్ట్ బైట్తో నా యొక్క డిన్నర్ నేను కంప్లీట్ చేస్తాను. కాకినాడ వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమితాస్ వ్లాగ్స్.